దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన సమయమందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించునై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి మన ధ్యాన భాగం ఇంచుమించుగా ఈ జనవరి నెలంతా ఒకటే వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఈ సంవత్సరం, ఈ 2021వ సంవత్సరానికి గాను ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని ధ్యానాంశముగా ఈ నెలంతా కూడా మనం స్వీకరించి ధ్యానించుతూ ఉన్నాం. అందులో భాగంగానే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి తెరచి మరొక్కసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారం ఇదే వాక్యాన్ని ధ్యానం చేసాం. అయితే ఈ వాక్యం యొక్క సందర్భం ఏమిటో, ఆ వాక్య భాగం యొక్క, ఆ లేఖనం యొక్క నేపథ్యం ఏమైందో, ఆ సందర్భాన్ని మనం చూసాం. ఆ వాక్యాన్ని గురించి రోజు ధ్యానం చేస్తూ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ప్రభు మనకు బోధించనై ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మాట్లాడుతున్న మాటలను బట్టి మనము సరిచేసుకోవాల్సినది ఏదైనా ఉంటే సరిచేసుకుందాం. ఒకవేళ ధైర్యపరచబడవలసి ఉంటే ధైర్యపరచబడదాం, ఆదరించబడవలసి ఉంటే ఆదరించబడదాం, నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ, ఏ విధము చేతనైనను సరే ప్రభు ఈ వాక్యం ద్వారా మనలను దర్శించునుగాక. ఆమేన్. చూడండి, ప్రభు మాట్లాడుతూ అంటున్నారు కదా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నేను నీకు ముందుగా పోవచ్చు. దేవుడు మనకు ముందుగా వెళ్తాడట. దేవుడు ముందుగా వెళ్తానంటున్నాడు. నీ ఎదుటున్నటువంటి మెట్టగా ఉన్న స్థలములన్నిటిని కూడా సరాలం చేస్తా అంటున్నాడు. ఎందుకు మనకు ముందుగా వెళ్తా అంటున్నాడు? మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? ఈ సంవత్సరం మన ప్రయాణం ఎటు? ఈ ఆత్మీయ జీవితంలో మన ప్రయాణం ఎటు సాగబోతోంది? అది మనకు తెలియాలి. ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు మనతో ముందుగా నడుచుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు ముందుగా నడుచుచు మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తాను అని ప్రభువు సెలవిచ్చుచూ ఉండగా, ఈ 2021లో ఆయన మనకు ముందుగా నడుచుచు మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి సవాలు విషయంలోనూ, ప్రతి సమస్య విషయంలోనూ ఆయనే బాధ్యత వహించుచు, ఆయనే బాధ్యత వహించుచు మనల్ని నడిపించుట కొరకు ఇష్టపడుతున్నట్లుగా లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంతేగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ముందుగా వెళ్తాను, నీ ఎదుట మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తాను అన్నాడు. మనకు ముందుగా వెళ్తాడట, మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తాడట. వెనకొచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెనకొచ్చేవాడు ఎట్లా రావచ్చు? ప్రశాంతంగా రావచ్చు, ధైర్యంగా రావచ్చు. అంతేనా?
నేను నీకు ముందుగా వెళ్తాను, ముళ్ళు ఏమనుంటే తీసేస్తాను అంటున్నాడు, రాళ్ళు ఏమనుంటే ఏరి పారేస్తాను అంటున్నాడు, గుట్టలు ఏమనుంటే కనుక తొలిచేస్తాను అంటున్నాడు, నీకు అడ్డుగా ఉన్న బండలన్నింటినీ తొలగించి వేస్తాను అంటున్నాడు. ఇక వెనకొచ్చేవాడు కళ్ళు మూసుకొని గుండెల మీద చెయ్యేసుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అడుగులు అడుగేసుకొని వచ్చేయచ్చు. ఏమంటారు? ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చేయచ్చు. అంతేనా? అంటే ముందు నడుచుచున్నవాడు ఎలా వెళ్తున్నాడు తెలుసా? బాధ్యత కలిగిన వాడై ముందు వెళ్తున్నాడు. ముందు నడిచేవాడు బాధ్యత లేనోడు కాదు. నీ పట్ల బాధ్యత కలిగిన వాడై ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా నడుస్తున్నాడు? బాధ్యత కలిగిన వాడిగానా, బాధ్యత లేని వాడిగానా? చాలామంది నేను చేస్తాలే అంటారు, చేయరు పెట్టరు. నువ్వు వెలులే నేను చూసుకుంటాలే అంటారు. ఏంటి చూసుకునేది? ఏముండదు. వెనకొచ్చిన తర్వాత ఎంత కోపం వచ్చిద్దో. ఎందుకు? నీకు చేత కాకపోతే నాకు చెప్పరాదు? అంత బాధ్యతారహితంగా ఉంటే ఎట్లా అనే కదా అని అర్థం. ముందు నడిచేవాడు బాధ్యతగా నడిచాడు అనుకోండి, అంతేనా? వెనకొచ్చేవాడు ధైర్యంగా రాగలుగుతాడు. ప్రభు అంటున్నారు కదా ఈ 2021లో, నేను నీకు ముందుగా నడుస్తాను బాధ్యత కలిగిన వానిగా. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు నీ పట్ల బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నాడమ్మా? బాధ్యత కలిగిన దేవుడు. ఎవరు నీ గురించి బాధ్యత వహిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా విషయంలో ఎవరు బాధ్యతగా ఉంటున్నారు, నీ విషయంలో ఎవరు బాధ్యతగా ఉంటున్నారు అనేది నాకు నీకు అంతగా తెలియకపోవచ్చు. పలానా వ్యక్తి నా విషయంలో బాధ్యతగా ఉంటున్నారు అని మనం అనుకోవచ్చు. పలానా వ్యక్తి నా విషయంలో బాధ్యతగా ఉంటారు అని మనం ఊహించుకోవచ్చు. నిజంగా వాళ్ళు బాధ్యతగా ఉంటారో ఉండరో కూడా మనం గ్యారంటీ చెప్పలేము. ఎంతవరకు గ్యారంటీ చెప్పండి? మనుషుల్ని నమ్ముకోవటం కన్నా కదా, రాజులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుటయే శ్రేష్టము, ధన్యత, భాగ్యం. ఏమంటారు? ఎందుకంటే ఆయన బాధ్యత కలిగిన వాడిగా ముందు నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన వంటి స్వభావము గలవాడు కాదు. ఆయన నరుడుగాడు. నీకు ముందుగా నడుచుచున్నవాడు నరుడు కాడు. నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాను, నీకు ముందుగా నడిచిపోతాను అని చెప్పాడే, ఆయన నరుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరైనా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. భూమిని ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నీకు ముందుగా పోవచ్చు, బాధ్యత కలిగిన వాడిగా ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరాలము చెయ్యవాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులను చెదరగొట్టువాడు ఆయన. శత్రు సైన్యాన్ని, శత్రు సమూహాన్ని జయించువాడు ఆయన. అందుకోసమే దావీదు అంటాడు, బాలుడైన దావీదు కదా, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్.
యుద్ధం ఎవరిదట? యెహోవాదే. యుద్ధం యెహోవాది అన్నాడు. గిద్యోను సైన్యం కేకలు వేస్తారు. ఏమని? గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం. ఇంతకాల చేతిలో ఖడ్గం ఉందా? ఒక్క కత్తెన పట్టుకెళ్ళారు, కనీసం చాకాను తీసుకెళ్ళారా? ఒక చాకు కూడా తీసుకెళ్ళలేదా? వెళ్ళేది ఎక్కడికి? యుద్ధానికి. కనీసం కత్తి లేకపోవడం ఏంటండి? యుద్ధానికి వెళ్ళాడు. బాణాలు ఉన్నాయా? లేవు. ఈటిలు ఉన్నాయా? అవి కూడా లేవు. ట్రెండ్ మార్చి అప్డేట్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి టెక్నాలజీ ఎక్కువైపోయి AK-47లోకి నేను వెళ్ళారా? గిద్యోను సైన్యం AK-47 ఏమైనా పట్టుకున్నారా? ఫిరంగులు ఏమైనా చేత పట్టుకున్నారా? గన్స్ ఉన్నాయా? బాంబులు ఇవేమి లేవే. మరేం పట్టుకెళ్ళారండి? మరి అవి కావు ఇవి కావు. కర్రలు ఉన్నాయా? కత్తులు, కఠారులు, గొడ్డళ్ళు ఉన్నాయా? అవి కూడా లేవే. వారి ఆయుధాలు ఏంటి? కొండ, దివిటి, బోర. మరి ఇవేమో ఆయుధాలండి. కొండతో ఎంతమందితో యుద్ధం చేస్తారు? కొండ పట్టుకొని దెబ్బకి పగిలిపోయింది కదా కొండ. ఒకడు నెత్తిని వేసి కొడితే ఆడు నెత్తి పగిలిద్దో లేదు, కానీ కొండ మాత్రం చెక్కలు ముక్కలు, ముక్కలు చెక్కలు. దెబ్బకి పగిలిపోద్ది. చెప్పింది కూడా కొండ పగలు కొట్టాలి, దివిటి వెలిగించాలి, బోరలు ఓదాలి. చెప్పబడిన దేనిలోనూ కూడా ఈ మూడు విషయాల్లో శత్రువు మీదకి వెళ్ళమని ఎక్కడుందా? ఇదేమిటి? వీళ్ళేమంటున్నారు? గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం. వాళ్ళ విశ్వాసము, వారి నమ్మకము ఏంటంటే, మాకు ముందుగా మా దేవుడు ఉన్నాడు, మా పక్షంగా యుద్ధం చేయవాడు ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేది ఎవరు? దేవుడే, యెహోవా. మేము నమ్మిన మా దేవుడే మా పక్షంగా నిలిచి యుద్ధం చేస్తాడు. అది వారి విశ్వాసం. గిద్యోను చేతిలో ఏదైనా ఖడ్గం ఉందంటే అది దేవుని ఖడ్గం. ఇక దేవుని ఖడ్గమే గిద్యోను చేతిలోని ఆయుధం. మా పక్షంగా నిలిచి యుద్ధము చేయవాడు మా దేవుడు, యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నామధేయము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటట? సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన తన పిల్లల పక్షంగా నిలిచి యుద్ధము చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లల పక్షంగా నిలిచి యుద్ధము చేయువాడు ఆయనే. మీరు మొదటి వచనాన్ని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45 మొదటి వచనాన్ని చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు, చాలు, జనములను జయించుటకు అతని పక్షమున. ఎవరి పక్షంగా? అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉందిగా. కోరేషు పక్షంగా జనములను జయించుటకు దేవుడట కోరేషు కుడి చేతిని పట్టుకొని నడిపించుచున్నాడంట. దేవునికి స్తోత్రం. కోరేషుకు ముందుగా నడుస్తూ ఉన్నాడు.
ఎందుకు? జయమిచ్చుటకు, జనములను జయించుటకు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్నపు వేళలో నా దేవుని యొక్క మాట నీతో సెలవిచ్చుచున్నది ఏంటంటే, ఈ 2021వ సంవత్సరంలో నా ప్రభు నీ పక్షముగా నీకు జయముని ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు ముందుగా పోవచ్చు మెట్టలను సరళము చేయబోతూ ఉన్నాడు. నీ ఎదుట ఉన్నటువంటి శత్రు సమూహాన్ని చెదరగొట్టబోతూ ఉన్నాడు. నీ ముందుగా ఉన్నటువంటి శత్రువులతో ఆయనే యుద్ధము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే పోరాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పోరాడునది నీవు కాదు. వాక్యంలో సెలవిస్తుంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు కదా ప్రభు. అంటే మనలను ఆయన ఎలా చూస్తున్నాడంటే తన కనుగుడ్డుగా చూస్తున్నాడు, కనుపాపగా చూస్తున్నాడు. మనల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటున్నారండి. కొత్తగా పెళ్ళైన ఆ జంటని మనం అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధానం చెప్తారు. కొంతమంది అంటారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడండి అంటారు. అంటే అలా తీసుకెళ్ళి కంట్లో పెట్టుకున్నాడా? అతిశయోక్తి అలంకారాలు ఉంటాయిగా, అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తికి అంటే వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పడం కోసం ఈ పదాన్ని ఉపయోగిస్తాం మనం. బాగా చూసుకుంటున్నారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు అంటే బాధ్యతగా ఉంటున్నారు అన్ని విషయాల్లో. మాకు ఇక ఏ విధమైన లోటు లేదు, ఇక మేము గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు, నెమ్మదితో ఉండొచ్చు, సంతోషం, అంత హ్యాపీ. అంతేగా దాని అర్థం. కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు అని అర్థం. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువానితో సమానం అన్నాడు. దేవుని కనుగుడ్డును ఎవడన్నా ముట్టగలడా? మోషే అంటాడు ఒక రోజున, ప్రభా నువ్వు ఎంత తేటగా మాట్లాడుతున్నావు, ప్రతిరోజు వచ్చి మాట్లాడి వెళ్తున్నావు, ఒక మనుషుడైనటువంటి నాతో ఒక మనిషిగా మాట్లాడినట్టు, ఒక మనిషి మాట్లాడినట్టుగానే పిలిస్తే ఇదిగో ఉన్నాను అన్నట్టుగా వచ్చి మాట్లాడి వెళ్తున్నావు, నిన్నొక్కసారి చూడాలనిపిస్తుందయ్యా అని అడిగాడు. తన కోరికను చెప్పాడు. అంతే కదా, మనకు కూడా అట్టే ఉంటుందిగా. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లు ఎక్కువైపోయినాయి, ఈ సోషల్ మీడియాలో ఉన్నాయిగా ఫేస్బుక్లు, గీస్బుక్లు, ఈ చాటింగ్లు, గీటింగ్లు ఇట్లాంటివి అయ్యో చేసుకుంటుంటారు. ఆరోగ్యకరంగా మనం సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలి తప్ప ప్రయోజనకరంగా ఉండేటట్లుగానే వాటిని ఉపయోగించాలి కానీ అనర్థాలకు దారి తీసేటట్లుగా వాడకూడదు. నా సలహా అయితే ఆడపిల్లలకి ఫేస్బుక్లు, గీస్బుక్లు శుద్ధదండగా. ఈ లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి తగులుకొని తల్లిదండ్రులు పాపం పిచ్చోళ్ళు అయ్యి సెల్ ఫోన్లు కొనిస్తున్నారు. కానీ నా సలహా అయితే వేస్ట్. సప్తగిరిలో, ఆంధ్రప్రదేశ్ అయితే సప్తగిరి, తెలంగాణ అయితే యాదగిరి, ఏదో గిరి మొత్తానికి వాటిలో ప్రశాంతంగా వస్తుంది. లేకపోతే నీ దగ్గరే ఉన్న సెల్ ఫోన్ ఉందా, దాన్ని అరగంట సేపు ఇచ్చి చూపిమని, బాగానే ఉంటుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అది మంచి కొరకే తయారు చేయబడింది, దాన్ని మనం కాదనలేము.
ప్రతిదీ కూడా మంచి కొరకు తయారు చేస్తారు, కానీ అది మిస్యూజ్ అయిపోతుంది. అది బాధాకరమైన విషయం. మిస్యూజ్ అయిపోతుంది. మిస్యూజ్ చేయకూడదు అనేదే నా ఉద్దేశం. మిస్యూజ్ అవ్వకూడదు. ఈ చాటింగ్లు గీటింగ్లు చేసుకుంటూ ఈ చాటింగ్లో మొహాలు ఎడ కనపడి చేస్తాయి, మెసేజ్లేక. ఈ ఫేస్బుక్లో ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఈ చాటింగ్లు, ఫ్రెండ్షిప్లు, పెళ్ళిళ్ళు, మోసపోటాలు, పోలీస్ స్టేషన్లు. ఇక మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇంకో చోటకి వెళ్తే ఏమంటారు? మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇంకో చోటకి వెళ్తే, ఇంకా ఎన్ని పంచాయతీలు పెడితే మోసపోయాక. జరగరాందంతా జరిగిన తర్వాత ఒక 100 రూపాయలు పోయినాయి అంటే కనుక ఆ 100 రూపాయలు రికవర్ చేయొచ్చు, సరిపోతే పోయిన వాళ్ళని వదిలేయచ్చు. జీవిత నాశనం అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఉపయోగం ఏముంటుందండి? వాళ్ళు ముక్కు మొహం తెలీదు, సంబంధాలు కూడా చూసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ స్వభావాలు ఏంటో తెలీదు. అంతా తెలుసుకునేసరికలా జీవితం సగం నాశనం అయిపోతుంది. మిగతా సగం ఏడుచుకుంటూ కూర్చోవడానికి సరిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మొహం చూడలేదుగా, చూడాలనిపించింది. ఫేస్బుక్లో చాటింగ్లా ఏమో చేశారు, ఏమో చూడాలనిపించింది. చేసిన సహవాసం దేవునితో కాబట్టి సరిపోయింది. భాగ్యవంతుడు, ఆశీర్వదించబడ్డాడు మోషే. దేవునికి స్తోత్రం. ఆయన ముఖమును చూడకయే, ఆయన స్వరమును వింటూ, ఆయనతో ఒక చక్కని సహవాసము కలిగి ఉన్నాడు మోషే. ఒకరోజు అనుకున్నాడు, ప్రభా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఒక చిన్న పిల్లోడిని నడిపించినట్లుగా నడిపిస్తూ ఉన్నావు, సలహాలు ఇస్తున్నావు, నిన్ను చూడాలనుందయ్యా, నాకు నిన్ను చూడాలనుంది ప్రభువా అని అడిగాడు మోషే. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే నన్ను చూచిన నరుడు ఎవడో కూడా బతకలేడు రాబాయ్, ఎందుకు లేనిపోని ఇలాంటి కోరికలు నీకు? నన్ను చూచి ఏ నరుడు బ్రతుకులేడు. ఇట్లాంటి ఆలోచనలు పక్కన పెట్టేసుకోరాదు. మహామహిమలో నివసించువాడు, మహిమనే ధరించినవాడు. పాటలుంటాయిగా, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా. ఏంటట? కోటి సూర్యుల కాంతిని మించిన. అరే, ఒక సూర్యునే తట్టుకోలేక చచ్చిపోతున్నామే మనం. ఈ మధ్యాహ్నపు వేళలో ఒక్కసారి బయటికి వెళ్ళి ఆ సూర్యుని చూసి మళ్ళీ ఒక్కసారి నాకెళ్ళి చూడండి, కళ్ళు బైర్లు గమ్మిపోవు. ఒక్క సూర్యుని చూస్తేనే, ఒక్క సూర్యుడు యొక్క వెలుతురునే మనం చూడలేకపోతున్నామే, నేరుగా ఆ ఒక్క సూర్యునే చూడలేకపోతున్నామే. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఏమి లేని పాట ఉంటుందిగా, సియోనులో స్థిరమైన పునాది. ఏంటట? స్థిరమైన సియోను, నూతన యెరూషలేమును గురించి యేసయ్య గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట, పాడిన పాట. అక్కడ సూర్యుడు లేడట, చంద్రుడు కూడా లేడు.
మరి చీకట? ఫ్లడ్ లైట్లు ఉన్నాయా? జనరేటరా? ఇన్వర్టరా? కరెంటు? ఏం లేవు. ఆయన ముఖ కాంతియే, ప్రైజ్ ది లార్డ్, ఆయన ముఖ కాంతియే సమస్తమునకు వెలుగునిస్తుందట. అంటే ఎంత తేజస్సు కలిగిన వాడు, ఎంత గొప్ప తేజో మహిమ పూర్ణుడు ఆయన. ఆయన్ని చూడాలనిపిస్తే దేవుడు నన్ను చూసి ఎవడు బతకలేడు రబ్బాయి, అయినా నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇదిగో ఆ బండ సందులో నువ్వు దాక్కునుండు, నా చేతితో నీ ముఖమును కప్పివేస్తాను, నేను నీకు ముందుగా దాటి వెళ్తాను, నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చేతిని తీస్తాను, వెనకున్నటువంటి పార్శ్వాన్ని, వెనక భాగాన్ని చూడు చాలు అన్నాడు. ఏమి చూడమన్నాడు? నా వెనక భాగాన్ని చూడు చాలులే, నా ముఖమును చూసి నువ్వు బతకలేవు అని చెప్పాడు. అంత గొప్ప మహిమపూర్ణుడైనటువంటి ప్రభు. అలాంటి ఆ దేవుని యొక్క కనుగుడ్డు ఎక్కడుందో వెతికి ఆ కనుగుడ్లో ఏలు పెట్టగలరా? సాధ్యమా ఇది? ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నిజముగా దేవుని వెంబడించే వ్యక్తివే గనుక అయితే నీవు నా దేవుని యొక్క కనుగుడ్డువి. శత్రువైన అపవాది నిన్ను తాకలేడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ముట్టి బ్రతకగలడా సాతానుడు? దుష్టుడైన అపవాది నిన్ను తాకి నిలవగలడా? అసలు తాకటమే అసాధ్యం, నిలవడం సంగతి తర్వాత. నీవు నా దేవుని మహిమ కొరకు నిలిచే వ్యక్తిగా ఉండు, ప్రభు కొరకు నిలవబడు. నిన్ను ఆయన తన కనుగుడ్డుగా మార్చుకుంటాడు. మనం ఆయన కనుగుడ్డుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలా మారాలి? ప్రభువా, నీ కనుగుడ్డుగా నన్ను మార్చుకో ప్రభువా. బాధ్యత కలిగినటువంటి దేవుడు, బాధ్యత కలిగిన ఒక తండ్రిగా, బాధ్యత కలిగినటువంటి ఒక దేవునిగా ఆయన నీ పక్షముగా నిలిచి యుద్ధము చేయువాడు, నీ పక్షముగా నిలిచి పోరాడువాడు, నీ పక్షముగా నిలిచి నీకు జయమిచ్చువాడు. నీకు ముందుగా వెళుతూ ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు జయం ఇవ్వడానికి. ఈ 2021లో నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలుకి ప్రతిగా ఆయన నీకు జయమునివ్వబోతూ ఉన్నాడు. ఆ సవాలులో నీకు జయం, అపజయం పాలవడానికి కాదు ఈ 2021. అపజయాల పాలు అవ్వడానికి కాదు ఈ 2021లో ప్రభు నీకు ముందుగా వెళ్ళేది. గతకాల జీవితం, గతకాలపు అనుభవాలు ఒకవేళ అపజయాలలో ఒకవేళ సాగినాయా? గత సంవత్సరం నీ జీవితంలో కన్నీటి పర్యంతమైన పరిస్థితులు ఎదురయ్యాయా? ఇదిగో రాబో దినాలను ప్రభు నీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. రాబో దినాలలో ప్రభు నీకు జయమిచ్చి నడిపించబోతూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడగలిగేటువంటి అనుభవాల్లోనికి రా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషాపాతు అని. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి
యెహోషాపాతు మీదికి వచ్చిరి, దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. ఎవరెవరు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొంతమంది వచ్చి సముద్రం ఆవలి నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. యెహోషాపాతుకి వర్తమానం వచ్చింది, సమాచారం. శత్రువులు నీ మీదకి దండెత్తి వస్తున్నారు. ఒకళ్ళ ఇద్దరా? చూసారుగా, మోయాబీలు, అమ్మోనీయులు, మెయూనీయుల్లో కొందరు. ఈ లోపల మళ్ళీ ఇంకొంతమంది వచ్చామంటున్నారు, సిరియన్ల తట్టు నుండి గొప్ప మీదకి వస్తుందని చెప్పేసి వచ్చారు. ఆల్రెడీ వారు ఏన్గదిలో ఉన్నారని సమాచారం ఇచ్చారు. ఈ మొదటి 2 వచనాల్లో శత్రువులు నీ మీదకి వస్తున్నారు అనే సమాచారం రాజు అయినటువంటి, యూదారాజు అయినటువంటి యెహోషాపాతుకి అందించబడింది. 3-4 వచనాలు చదవండి. యెహోషాపాతు ఏం చేశాడు అక్కడ రాయబడింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? భయపడ్డాడు. ముందు సమాచారం వినగానే భయపడ్డాడు. భయపడిన వాడు కంగారుపడి పరిగెత్తల. ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. తర్వాత యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము పొందుకోవడానికి కూడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి సహాయం కోసం? దేవుడిని యెహోవా వలన సహాయం పొందుకోవడానికి కూడుకున్నారట. ప్రార్థన చేయడానికి, ఉపవసించి ప్రార్థించడానికి అందరూ కూడా కూడుకున్నారు. చదివేశారా 3-4 వచనాలు? యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చిరి. దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వీళ్ళందరూ కూడుకున్నారు. 12వ వచనం చదవము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. ఒక రాజు, యెహోషాపాతు ఒక రాజు, ఒక గొప్ప రాజు. యుద్ధం చేయడం చేత కాదా రాజుకి? ఎందుకు చేత కాదు? శక్తి లేనోడా రాజు? కాదే. కానీ దేవుడి ఎదుటకు వచ్చి మోకరిల్లిన వాడై తన యొక్క బలాన్ని గురించి చెప్పట్లా, తన బలగాన్ని గురించి చెప్పట్లా, తన శక్తి యుక్తుల గురించి అక్కడ చెప్పట్లా. ఏమంటున్నాడు తెలుసా? నేను బలహీనుడినయ్యా, శక్తి చాలదయ్యా, నాకు ఏం చేయడానికి కూడా నాకు తోచట్లేదు ప్రభువా, నీవే మాకు దిక్కు. అసలు ఎంత తనను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు చూడండి. మొట్టమొదటిగా చేసిన పని అది యెహోషాపాతు. శత్రువులు దండెత్తి వస్తున్నారు అనగానే ఇతడు చేసిన మొదటి పని అదే. మనమైతే ఏం చేస్తాం? ఇలాంటి సమాచారం కనుక విన్నాము అంటే కనుక, అవునా, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని దేశాల వారు, ఎంతమంది రాజులు,
బలవంతులేనా, బలహీనులా? నెక్స్ట్ ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత వీరిని మించిన వాళ్ళు ఎవరున్నారు మనకు సహాయం చేయడానికి? వీళ్ళకన్నా బలవంతులు ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారా? లేదా ఇంకోహలు ఉన్నారా? ఎవరికి సమాచారం ఇద్దాం? వెంటనే ఫోన్ తీరా, కొడో నెంబర్ 9885 కొడో, కలపరా ఫోరా. అంతేగా, చెప్పరేంటండి? మనం చేసే పని అది. అయ్యా ఫోన్ కలవట్లేదయ్యా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నో కవరేజ్ ఏరియా అని వస్తుందయ్యా. ఇంకో నెంబర్ ఇంకో రాజుకి. వాళ్ళు ముగ్గురు వస్తున్నారు, మనం 10 మందిని వేసుకెళ్దాం. ఇదేగా చేసేది. యెహోషాపాతు అలా చేశాడా? ఏ రోజుకైనా వర్తమానం పంపాడా? ఇంకెవరినైనా ఆశ్రయించాడా? అతడు చేసినటువంటి గొప్ప పని ఏదైనా ఉందంటే అది ఉపవాసం ఉండి ప్రార్థించుట. దేవునికి స్తోత్రం. వినకూడని సంఘటన విన్నప్పుడు ఎవరికైనా భయం వేసేది సహజం. ఏంటి సహజం? వెంటనే తేరుకొని దేవుని తట్టు తిరగటం అని చూసారా, అది గొప్ప విషయం. వెంటనే మనం ఏం చేయాలి? తేరుకొని దేవుని ఆశ్రయించాలి. దేవుని తట్టు తిరగగలిగే అనుభవాల్లోనికి మనం రావాలి. దేవుడు నీకు ముందుగా నడవాలి అంటే, దేవుడు నీకు ముందుగా నడుచుచు నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి సవాలుకు నీకు జయమివ్వాలి అంటే, ప్రతి పోరాటంలో నీవు జయమును చూడాలి అంటే నీవు దేవుని మీద ఆధారపడగలిగే వ్యక్తిగా ఉండు. దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండు. ఇదిగో ఈ యెహోషాపాతు దేవుని ఆశ్రయించాడు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువా నీవే మా దిక్కు. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. నాకు శక్తి చాలదయ్యా, మాకు ఈ సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకు మాకు తోచట్లేదయ్యా. ఏమంటున్నాడు? ఏమి తోచుటకు, అదే ఏమి చేయుటకు తోచట్లేదు అన్నాడు. తర్వాత శక్తి చాలదన్నాడు. ఇవే మాకు దిక్కు అన్నాడు. ఈ 3 పదాలు చూడండి, సామాన్యమైన పదాలు అంటారా? ఒక రాజు నోట వచ్చే పదాలైన ఇవి. చావనైనా చస్తాడే తప్ప కదా. రాజుల యొక్క పోరాటాలు ఎలా ఉంటాయి? సైన్యం యొక్క పోరాటం చావో బ్రతుకో, లేకపోతే వీరమరణం ఏదో అంటారు చూసారు. ఏంటది? గెలుపు, విజయం, విజయమో వీరమరణమో. యుద్ధంలో రాజులు వారి నోట, సైన్యము నోట వచ్చేది ఇదే, విజయమో వీరమరణమో. అంతే తప్ప భయపట్టాలు, వెనకంజి వేయటం ఒక వీరుడి యొక్క లక్షణం కాదు కదా. మనకు తెలుసుగా, లోకానుసారంగా ఇతడు లోకానుసారుడు కాదు, ఆత్మానుసారుడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారుడు. అందుకే దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని సహాయం కొరకే అర్థించాడు, దేవుని అర్థించాడు. 12వ వచనంలో మనకు అదే కనపడుతుంది.
ఈ రాజు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. 15-17 వచనాలు చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, దేవుని దగ్గర నుంచి వచ్చిన జవాబండి వీళ్ళు చేసిన ప్రార్థనకి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. కొట్టండి చప్పట్లు. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా ఏం చేయాలో తోచట్లేదయ్యా, ప్రభా ఏం చేయడానికి నాకు తోచట్లేదు, నాకు శక్తి చాలదయ్యా, నీవే నా దిక్కు అని ప్రార్థిస్తే దేవుని దగ్గర నుంచి వచ్చింది జవాబు. ఏమని తెలుసా? ఈ గొప్ప సైన్యమును చూచి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధం మీరుగా చేసేది ఎవరో? దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. 17కి వచ్చేసేయండి. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము, వింటున్నారా? ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు. లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా వచ్చును. మీరు పోరాడవలసిన అవసరం లేదు, పోట్లాడవలసిన అవసరం లేదు. మరి ఎందుకు పోట్లాడుతున్నారండి మీరు? ఎందుకు ఈ పోట్లాట్లో? క్రైస్తవులని లేదు, క్రైస్తవేతరులని లేదు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. కదా, తన మన భేదం లేకుండా. దేవుడేమో పోట్లాడవలసిన అవసరం లేదంటుంటే, అదేంటంటే పోట్లాడపోతే ఎట్టండి? వాళ్ళు ఒక మాట అంటే మనం కనీసం అరమాట అన్న అనపోతే ఎట్ట? వాళ్ళు 10 మాట్లాడినప్పుడు మనం ఒక మాట అనకపోతే ఎట్ట? వాళ్ళు 10 దెబ్బలు వేసినప్పుడు ఒక దెబ్బన మనం వేయిపోతే ఎట్ట? ఆడు 10 కొడితే నేను ఒకటన్న కొట్టలేనా? వాక్యం ఏం చెబుతుంది? అసలు పోట్లాడవలసిన అవసరం లేదు. నీతో పోట్లాడే వాళ్ళతో నేను పోట్లాడతానంటున్నాడు. నీ మీదకి వచ్చే వారితో నేను పోట్లాడతానంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, అదే చెప్పేది. దైవజనుడు ఒక ప్రవచనంగా చెబుతున్నాడు. దైవజనుడు వచ్చి దేవుని మాట చెబుతూ ఉన్నాడు. ఏమని? ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరుగా చేసేది దేవుడే జరిగించును. యుద్ధం చేసేది ఎవరట? దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఎందుకు కంగారు పట్టడం? మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మీతో కూడా, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. మీతో ఉన్నవాడు మీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, మీ పక్షంగా యుద్ధం చేయడానికి, మీ పక్షంగా పోరాడి మీకు జయం ఇవ్వడానికి ఆయన మీతో వచ్చుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదండి సంగతి. జయమిచ్చుటకు మీతో వస్తున్నాడు ఆయన. ఈ ఆత్మీయ పోరాటంలో నీకు జయమిచ్చుటకు ఆయన నీతో కూడా వస్తున్నాడు. అంధకారపు దురాత్మల, చీకటి శక్తుల, చిల్లంగితనమా, రోగపీడితపు ఆత్మల
కుటుంబ సమస్యల, ఇంకా ఎక్స్ట్రా 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 సో ఆన్. అది ఏదైనా కావచ్చు, నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు అది ఏదైనా కావచ్చు. ఎనీ ఛాలెంజెస్, అవి ఎట్టి విధమైనటువంటి సవాళ్ళైనా దేవుణ్ణి ఆశ్రయించు. ఈ 2021వ సంవత్సరం, ఈ తొలిటి మాసంలో, ఈ తొలిటి దినాలలో, ప్రభువా నా పక్షంగా మీరు ఉండండి అయ్యా, నాతో కూడా మీరు ఉండండి, నాకు ముందుగా మీరు ఉండండి అయ్యా, నాకు ముందుగా మీరు నడవండి ప్రభువా అని దేవుణ్ణి కనుక మనం ఆశ్రయించగలిగితే, ఆయన సన్నిధి మనకు ముందుగా కనుక నడవగలిగితే, మన జీవితంలో గొప్ప విజయాలను మనం చూడబోతున్నాం. గత కాలపు అనుభవాలను మర్చిపోండి. గత కాలపు అనుభవాలను మరిచిపోయి దేవుణ్ణి స్తుతించులాగున ప్రభు నీ జీవితంలో విజయమును దయచేయునుగాక. విజయ పదములో ప్రభు నిన్ను నడుపునుగాక. ప్రభువే నీ పక్షంగా పోరాడి విజయోత్సాహములతో నిన్ను ఊరేగించునుగాక. దేవుడు మనకు ముందుగా నడుచుటను బట్టి మన జీవితాల్లో ఒక గొప్ప దీవెన. ఏమిటది? విజయం. యెహోషువతో దేవుడు అంటాడు, నీ దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు అని దేవుడు యెహోషువకి వాగ్దానం చేశాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా, కాబట్టి నువ్వు భయపడకు, జడియకు, కంగారు పడద్దు, అదిరిపోవద్దు, బెదిరిపోవద్దు. మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగనే తోడుగా ఉంటాను. చూడండి, లైఫ్ టైం ఆఫర్ ఇది. ఏ టైము? లైఫ్ టైం ఆఫర్ ఇచ్చాడు ప్రభు. ఈ న్యూ ఇయర్లో లైఫ్ టైం ఆఫర్ ఏంటి? నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండానట్లుగా నేను నీకు ముందుగా పోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ టైం ఆఫర్. ఏదో వాగ్దానం అంటే ఈ 2021 వాగ్దానం 2021 ముగిసిన తర్వాత ఇది కూడా క్లోజ్ అనుకుంటున్నారా? ఏమండి అనుకుంటున్నారా? అట్లాగూ లేదు లేదు. ఈరోజు ఆయన ఒక మాట చెప్పాడు అంటే అది నీ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాంతం అది కొనసాగుతూనే ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి మాట నీ జీవితాంతం వరకు కూడా అది నెరవేర్చబడుతూనే ఉంటుంది. ఏదో ఆ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. దేవుడు శ్రేష్టమైన స్థిరమైనటువంటి వాగ్దానాలు ఆయన మన కొరకు ఇచ్చుచున్నాడు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు. మన బాధ్యత ఏంటి? జాగ్రత్తగా ఆ వాగ్దానాలు మనం కాపాడుకుంటూ ఉంటే చాలు. అంటే ఆ వాగ్దానం కాబట్టి జాగ్రత్తగా భద్రపరచుకోమనా? అది కాదు. ఈ వాగ్దానం ఇదిగో నా దేవుడు నాకు ప్రేమతో ఇచ్చాడు అని పరిపూర్ణంగా నీ జీవితాంతం కూడా హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ వాగ్దానమునందు విశ్వాసం ఉంచి దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ సమయమందును అసమయమందును ఆ వాగ్దానాలను విడువక జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితంలో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళు. అడుగడుగున నీ జీవితంలో దేవుడు తాను సెలవిచ్చిన ప్రతి మాట నెరవేరుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే తప్ప ఈ వాగ్దానం నెరవేరింది, ఇక అయిపోయింది, ఇక దీని పని అయిపోయింది. దేని పని అయిపోయింది? ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు పిల్లలు,
స్కూల్ మారారనుకోండి, యూనిఫామ్ కూడా మారిపోద్ది. ఏదన్నా ఒక ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఏదో యూనిఫామ్ ఇచ్చారు, ఆ ఆఫీసులో మానేశారనుకోండి, యూనిఫాము మారిపోయింది. ఇక ఆ యూనిఫామ్తో పని లేదు, కొత్తదే. ఇది దీన్ని ఊసులో కూడా లెక్కేయం, దాని పక్కన పడేయటమే. 2020 క్యాలెండర్ ఉంది, 2021లోకి వచ్చాం, ఇక అయిపోయింది పని. ఏం చేస్తాం? తీసేస్తాం, మనం కొత్త క్యాలెండర్ తగిలిచ్చేస్తాం. ఇక పాతదాంతో ఇక పని లేదు, తీసేస్తూ ఉంటాం. అలాంటిది ఆ వాగ్దానం అంటే 2020 వాగ్దానం అయిపోయింది అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేసి కొత్త వాగ్దానం పెట్టుకోవటం. దాని స్థానంలో క్యాలెండర్ మార్చినట్టు కాదు, బట్టలు మార్చినట్టు కాదు, అలాంటిది కాదు. దేవుడు నీ జీవితమునకు సరిపోయేటువంటి మాటలు నీతో చెప్తూ ఉన్నాడు. నువ్వు దాన్ని జాగ్రత్త గనక గైకొని ఆ వాగ్దానాలలో గనక నువ్వు నమ్మకంగా విశ్వాసంగా గనక కొనసాగగలిగితే అది నీ జీవితాంతం కూడా నెరవేరుతూనే ఉంటుంది. ఒక యుద్ధం అయిపోయిందా, రెండో యుద్ధం వచ్చినా సరే దానిలో కూడా ఆ వాగ్దానం నిలిచి ఉంటుంది. ఆయన ఉంటాడు నీ పక్షం, ఆయన నిలిచి ఉంటాడు, నీ పక్షంగా పోరాడతాడు. ఆయన నీతో కూడా నడుస్తా అన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ముదిమి వచ్చు వరకు. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకట? ముదిమి వచ్చు వరకు. ఎత్తుకురువాడను నేను, ఎత్తుకుంటాడట. ఎంత గొప్ప దేవుడండి, ఎంత బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు మనకు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో ప్రభు తాను సెలవిచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన త్వరపడుచున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 23వ వచనం చూడండి ఒకసారి. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి, విన్నారా? అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్య నివాసులను చంపి పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. వింటున్నారు? సేయూరు కాపురస్తులను కడముట్టించారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? వాళ్ళలో వాళ్ళే పొడుచుకుంటున్నారు. ఏమైంది అలాగే? వాళ్ళే కొట్టుకుంటున్నారు. భలే విచిత్రమైన సంగతి. వాళ్ళకే పడింది వ్యవహారం. అట్టే ఉంటాయి దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడుగా, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు శత్రువుతో, మొత్తం నేను చూసుకుంటా అన్నాడుగా. ఇక దేవుడే చేస్తున్నాడు యుద్ధం, దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే, వీరి కత్తిని వారిలోనికి, వారి కత్తి వీరి మీదకి, వాళ్ళు తిప్పేశాడట దేవుడు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? చంపుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. వీరు చూస్తా కూర్చుని, ఇదేంటారు బాబు ఇలాగ మెంట్లా, మన మీదకి యుద్ధానికి వచ్చి మళ్ళీ పొడవాల్సింది పోయి ఏం చేస్తున్నారు? వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో అనండి, వాళ్ళకే పంచుకునే దగ్గర ఎక్కడ తేడా వచ్చిందో. సెయ్యూరు మీదకి వెళ్ళారు యుద్ధానికి, వాళ్ళని చంపేశారుగా. ఆ తర్వాత అక్కడ ఏదో దోచుకుని వచ్చి ఉంటుంది కదా, ఆ పంపకాలు ఎక్కడ తేడా వచ్చి ఉంటుంది. రైట్, నాకు 4వ వాట కావాలరా, నాకు 3వ వాట కావాలరా, ఇదిగో నాకు అది కావాలరా, నాకు ఇది కావాలరా. కుదరదు, అసలు ఎక్కువ సైన్యం ఎవరిదో, నాది. ఎక్కువ బలం ఉపయోగించింది మేము, బలవంతుడు ఎవరు? మేము. కాబట్టి అధికమైన వాట మాకు కావాలంటే మాకు కావాలి, మాకు కావాలంటే మాకు కావాలి. మాకు 2 అంతలు, మీకు 2 అంతలు. కుదరదు, చెరిసగం ఏంటి, నీకు 3 అంతలు, నాకు 1 వంతు, లేకపోతే నీకు 1 వంతు, నాకు 3 అంతలు. తేడా వచ్చేసింది, మాటలో ఎక్కడో తేడా వచ్చేసింది. పోట్లాట ప్రారంభమైంది. చిరికి గాలి వాన, తుఫాను,
జలప్రలయం, అంతే చచ్చి కూర్చున్నారు. చిన్న పోట్లాట, వాళ్ళే పొడుచుకొని చంపుకునేంతవరకు వెళ్ళిపోయింది. శత్రువు కడముట్ట నాశనమైపోయాడు. శత్రు సైన్యం దండెత్తి వచ్చారులే కానీ యెహోషాపాతు మీదకి యుద్ధం మాత్రం యెహోషాపాతు మీద చేయలేదు. వాళ్ళే పొడుచుకున్నారు. మోయాబు సైన్యం అమోనీయులను, అమోనీయులు సైన్యం మోయాబీయులను, వాడు పొడుచుకున్నారు. 29వ వచనం చదవండి. ఇశ్రాయేలుల పక్షంగా ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. కొట్టండి చప్పట్లు బిగ్గరగా, దేవుని మహిమపరచండి బిగ్గరగా. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. భయపడాల్సిన అవసరం లేదన్నాడుగా. యుద్ధం మీరు చేయాల్సిన పని లేదన్నాడుగా. అంతే జరిగిందా? దేవుని సన్నిధి మనతో ఉంటే మన జీవితంలో మనకు విజయం. ప్రైజ్ ది లార్డ్. నీవు పోట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ పోట్లాటలు? ఎందుకు ఈ తగువులు? ఎందుకు ఈ యుద్ధాలు? ఎందుకు ఈ లేనిపోని బాధలు? ఏమండి, దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాగా, నేను చూసుకుంటాగా, మై హోనా అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంతేనే అంత తప్పన్నానా? రైటేనా? రైటేనంట. దేవునికి స్తోత్రం. నేనున్నాగా, నేను చూసుకుంటాగా. ఎందుకు కంగారు? ఎందుకు? నేనున్నాగా నీకు ముందు. నీ శత్రువుకి నేను శత్రువుని అన్నాడు. నిన్నెవరన్నా ముట్టాలను వస్తే నా కనుగుడ్డుని ముట్టిన వానితో సమానం అంటున్నాడు. ఇన్ని వాగ్దానాలండి. ఎందుకు మర్చిపోతున్నారు? ఎలా మర్చిపోతున్నారు? ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాలను వింటూ, ఈ నా దేవుని మాటలు వింటూ ధైర్యం తెచ్చుకోండి. దేవుడే మీ పక్షంగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరళము చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ నీకు ముందు శత్రు సైన్యం ఉందా? దుష్టుడైన అపవాది ఉన్నాడా? దుష్టుడైన హామాను ఉన్నాడుగా, మొర్దెకైని చంపాలని. మొర్దెకైని చంపాడా? మొర్దెకై చచ్చిపోయాడా? హామాను చేతిలో మొర్దెకై చావలేదు. హామాను మొర్దెకైని చంపాలని చూశాడు. పెద్ద ఉరికంబాన్ని తయారు చేయించాడు. తయారు చేయించి 24 గంటల వల్ల చివరికి ఏలాడింది ఎవరో తెలుసా? హామానే ఏలాడాడు. తయారు చేసినోడే ఏలాడాడు. దేవుని మీద ఆధారపడి దేవుని కొరకే చూస్తున్నటువంటి మొర్దెకై మాత్రం క్షేమంగా ఉన్నాడు. అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఉన్నత స్థానానికి పైకి వెళ్ళాడు. ఆడు పైకి వెళ్ళాడు. ఆడెళ్ళిన పై వేరు, ఈయన వెళ్ళిన పైకి వేరు. హామాను పైకి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, అంతే సంగతులు. మొర్దెకై పైకి వెళ్ళాడు. మొర్దెకైకి వెళ్ళిన పైకి వేరు. రాజ్యంలో హెచ్చించబడ్డాడు. ఉన్నత స్థితి కలిగింది.
కారణం మొర్దెకై పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేటి దినాల్లో ఇదిగో ఈ 2021వ సంవత్సరం దేవుడిని యెహోవా నీకు ముందుగా పోవచ్చు, నీ ఎదుట ఉన్నటువంటి మెట్టలన్నిటినీ సరాలము చేయబోవచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదుటగా నిలిచినటువంటి అమోరీయులు కావచ్చు, మోయాబీయులు కావచ్చు, సిరియా సైన్యం కావచ్చు, సేయూరు కాపురస్తులు కావచ్చు, వారు ఎవరు కూడా నీతో పోరాడడం, నీ దరిదాపులకు కూడా రావడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వట్లా. నీ దరిదాపులకు కూడా రావాల్సిన పని లేదు. ఎందుకంటే నీకున్న ముందు ఎవరున్నారు? ముడితే ఎవరిని ముట్టాలి? ముందు ఆయన్ని ముట్టాలి, ఆ తర్వాతగా మనం. అర్థమైందా? ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నిన్ను ముట్టుకోవాలంటే ముందు ఎవరిని ముట్టాలి? ఆయన దాటి రావాలి. దేవునిని దాటి నీ దగ్గరికి రాగలరా? ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది! దేవుడు ఎంత గొప్ప మాటను మనకు సెలవిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం. ఈ మాట చేత ధైర్యం తెచ్చుకోండి. ఈ మాట చేత ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభువా, నీవే నాకు దిక్కు ప్రభువా అని దేవుని తట్టు చూడు, మనుషుల తట్టు కాదు. మనుషుల తట్టు చూచావా? ఎంతసేపు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? ఎంతకాలం ఉంటారు? ఉన్నా ఎంతవరకు నెరవేర్చగలరు? మనుషుని సామర్థ్యం ఎంత? అందుకే మొదటిగా మనం ఆధారపడాల్సింది దేవుని మీద. ఎవరి మీదండి? దేవుని మీద ఆధారపడే అనుభవాలు అనుకొద్దాం. ప్రభువా, నీవే నా దిక్కయ్యా, నాకు శక్తి చాలదయ్యా, ఏం చేయుటకు నాకు తోచట్లేదు ప్రభు అని యెహోషాపాతు ఆ రోజున దేవుడిని అడిగినట్లుగా నేటి దినాన మనం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఏమీ చేయుటకు మాకు తోచట్లేదయ్యా, మాకు